నేను కేవీఎన్ లావణ్య, ప్రాక్టీసింగ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ని. 2011 నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. కాస్ట్ ఆడిట్స్, జిఎస్టీ, కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫర్ కంపెనీస్, ఈ సర్వీసెస్ అన్నీ కూడా మేము టేకప్ చేస్తాం అనమాట. అయితే ఈ మధ్య రోల్అవుట్ అయిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ మన మోడీ గారు ఏదైతే అనౌన్స్ చేశారో ఆ ప్యాకేజ్ గురించి చిన్న డిస్కషన్ ఇప్పుడు మనం చూద్దాం. గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్లో మీరు అన్నట్టు ఈ పూర్ పీపుల్కి కానీ, అంటే పేదవారికి కానీ, మైగ్రెంట్, ఈ వలస జీవులకి అందరికీ కూడా ఒక స్థానం లభించింది. గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎవరైతే ఈ జన్ధన్ అకౌంట్స్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు, అయితే ఆడవాళ్ళకైతే 500 రూపాయలు నెలకు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువ పల్లెటూరులో ఉంటున్న వాళ్ళు అనమాట. తర్వాత కొన్ని కుటుంబాలకి, పేద కుటుంబాలకి నెలకి 5 కేజీల బియ్యం, 5 కేజీల గోధుమలు, పప్పు, ఇలా ధాన్యాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్గా ట్రైన్స్ అవి అయితే వీళ్ళ లెక్కలు ఎవరి దగ్గర కూడా సరిగ్గా లేవు. మైగ్రెంట్ వర్కర్స్కి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ దగ్గర కానీ, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ లెక్కలు సరిగ్గా లేవు. వాళ్ళు ఎక్కడో ఎన్రోల్ అవుతారు, వాళ్ళ ఆధార్, అడ్రస్, పాన్ కార్డు ఎక్కడో ఉంటాయి, వాళ్ళు నిజానికి ఎక్కడో వచ్చి పనిచేస్తుంటారు. సో ఈ లెక్కలు పూర్తిగా మన దగ్గర లేనందువలన ఫుల్ ఫ్లెడ్జ్గా అది ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ సహాయంతో డేటా తీసుకుని ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి ఆ లెక్కలన్నీ కట్టి వాళ్ళకి స్పెషల్గా ట్రావెల్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసాము, ట్రైన్స్ వేసాము, వీళ్ళ కోసమే వేసామని చెప్పి, తర్వాత వాళ్ళకి దారి పొడుగునా కూడా వాళ్ళకి తిండి సౌకర్యం అదంతా చూసుకునేటట్టు గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారంటే, ఎవరైతే రోడ్డు మీద వాళ్ళకి షాప్స్ అవేమి ఉండవు, చిన్నగా రోడ్డు మీద బండియో బడ్డీయో పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఒక లోన్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఇప్పుడు షార్ట్ టర్మ్ ఎంత, లాంగ్ టర్మ్ ఎంత అంటే మనం బ్యాలెన్స్ చేసుకుని చూడాలి. మొత్తం షార్ట్ టర్మ్ ఇవ్వలేము, మొత్తం లాంగ్ టర్మ్ ఇవ్వలేము. మొత్తం లాంగ్ టర్మ్ ఇస్తే ఏమవుతుంది, ఇవాళ షార్ట్ టర్మ్ ఇవాళ మనం చేద్దామని అనుకున్న పనులన్నీ కూడా ఆగిపోతాయి. ఇవాళ తిండి తినాల్సిన వాళ్ళు తిండి తినలేరు. ఇప్పుడు ఇండియాలో మనకున్న పాపులేషన్లో 90% పాపులేషన్ ఎటువంటిదంటే, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు సంపాదిస్తే కానీ వాళ్ళు 3 పూట్ల భోజనం చేయలేని పరిస్థితి. సో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఫస్ట్ అటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి, ఓకే వాళ్ళందరికీ ఫస్ట్ ప్యాకేజ్, సో మీకు ఫ్యామిలీకి ఇంత ఇస్తాము, ఇప్పుడు మన రైతులకి కూడా 2000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఒక ప్యాకేజ్ అనేది రోల్అవుట్ చేశారు. అది షార్ట్ టర్మ్ అనమాట. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్కి మనం వస్తే గవర్నమెంట్ ఏం చేసింది, లోన్స్ ఇచ్చింది. ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి డబ్బులు అయితే ఎవరు ఇవ్వలేరు కదా, ప్రపంచంలో ఏ దేశం, అమెరికా కూడా ఇవ్వలేదు. మనకున్న జీడిపికి, మనకున్న ఎకానమీ, మన ఎకానమీ ఎలా ముందుకెళ్తుందో చూసుకుని గవర్నమెంట్ ఏం చేసింది, లోన్స్ రూపంగా నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పింది. ఇప్పుడు గత 2 నెలలు బట్టి ఎవరికి కూడా బిజినెస్ జరగట్లేదు. ఇంకో సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందని అంటున్నారు. లాక్డౌన్ ఎత్తేసినా సరే బిజినెస్ రన్ అవుతుంది, కానీ స్లోగా రన్ అవుతుందని చెప్పి చాలా స్టడీస్, మెక్కిన్సీ ఇటువంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, వెంటనే మనం స్టార్ట్ చేస్తే మనకు రెవెన్యూస్ అన్నీ రావు, డబ్బులన్నీ వెంటనే ఇదివరకు పూర్వం జరిగినంత వైభవంగా ఇప్పుడు బిజినెస్ జరగకపోవచ్చు. అందుకు గవర్నమెంట్ ఏం చేసింది, నేను నీకు ఒక లోన్ ఇచ్చి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఎంఎస్ఎంఈలు కానీ, చిన్న బిజినెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ లోన్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు మన అర్బన్ ఏరియాస్లో ఉన్న పూర్ పీపుల్కి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ శానిటైజర్లు అవన్నీ తయారు చేసే పథకాలు కూడా పెట్టింది. సో వాళ్ళు మాస్కులు, శానిటైజర్లు తయారు చేయడం, సో ఆల్రెడీ వాళ్ళకి ఒక ఉపాధి అనేది స్టార్ట్ అయింది. సో మ్యాక్సిమం ఎక్కడెక్కడ చేయూత ఇవ్వచ్చో ఈ చిన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అక్కడక్కడ చేయూత ఇస్తూ పోతుంది. ఇప్పుడు మనకు వచ్చిన ప్యాకేజ్ ఎటువంటిదంటే, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ 2 అందులో కలిసి ఉన్నాయి. ముందు నొయ్యి వెనక గొయ్యి సామెతలాగా అన్నీ ఇచ్చుకుంటూ పోతే రేపు అందరూ కూడా నిన్న పలానా గవర్నమెంట్ ఇచ్చింది మాకు ఇవాళ ఇలా ఇవ్వలేదు, లేకపోతే నిన్న జరిగినట్టు ఇవాళ జరగలేదు అన్న కంపారిజన్ వస్తుంది. ఎవరు కూడా అందరినీ జీవితాంతం ఇంట్లో కూర్చోబెట్టి పోషించలేరు కదా. సో అందుకు గవర్నమెంట్ ఏంటంటే టెంపరీగా సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఆదాయం లేని టైంలో వాళ్ళకి తిండికి ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేయాలి. సో ఆ సపోర్ట్ గవర్నమెంట్ ఇప్పుడు చేయడం మొదలుపెట్టింది. బిజినెసెస్ అంటారా, మీకు ఇప్పుడు అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, శాలరీస్ కట్టుకోవాలి, వీటన్నిటికీ డబ్బులు వెంటనే రావు కాబట్టి సో లోన్స్ ఇస్తాం మీకు అని చెప్పింది. ఎవరైతే ఎంఎస్ఎంఈగా రిజిస్టర్ అయ్యి ఉన్నారో దీనికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన ప్రతి పథకంలో కూడా కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్, డేట్లు, గైడ్లైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి చూస్తే ఫిబ్రవరి 29 నాటికి ఎవరికైతే లోన్స్ ఉన్నాయో ఆ లోన్కి అదనంగా ఇంకో 20% లోన్ బ్యాంకులకు ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఇది గవర్నమెంట్ ఇస్తున్న గ్యారంటీ అనమాట. ఇప్పుడు జనరల్గా మనం బ్యాంక్కి లోన్కి వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారు, మనీ కొలేటరల్ అడుగుతారు, సెక్యూరిటీ అడుగుతారు. గవర్నమెంట్ ఏం చెప్పింది, నీకు ఆల్రెడీ ఒక లోన్ ఉంటే, సపోజ్ ₹1,00,00,000 లోన్ ఉందనుకోండి, నేను ఇంకో 20 లక్షలు నీకు లోన్ ఇచ్చేస్తాను.
నేనేం గ్యారంటీ, గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది, బ్యాంకర్స్ మాత్రం ఎటువంటి సెక్యూరిటీ కూడా అడగరు. సో ఇటువంటి చిన్న చిన్న మెజర్స్, ఇప్పుడు 20 లక్షలు మీకు వస్తుంది కదా, 20 లక్షల్లో మీరు 3-4 మంత్స్ మీరు నడిపించుకోవచ్చు. మీ ఫిక్స్డ్ కాస్ట్ అవి ఏవైనా అవన్నీ కూడా తీసుకుని నడిపించుకోవచ్చు. సో ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ వాళ్ళు లోన్స్ కావాలంటే స్పెసిఫికేషన్ అంటే ఏ టైప్ ఎలా అప్లై చేసుకోవడం, లేకపోతే గవర్నమెంట్ మీరు షూరిటీ ఉంటుందని చెప్పారు, ఇది ఓన్లీ బిజినెస్ పీపుల్కేనా లేకపోతే అన్ని టైప్ ఆఫ్ వర్గాలకి? ఇప్పుడు ఎంఎస్ఎంఈ అనేది అదొక సపరేట్ రిజిస్ట్రేషన్ అండి. ఉద్యోగ ఆధార్ అంటారు. ఇప్పుడు ఆధార్ ఎలాగైతే మనుషులకు ఉందో, ఉద్యోగ ఆధార్ అంటే బిజినెసెస్కి ఉన్న ట్యాగ్ అనమాట. అయితే ఎంఎస్ఎంఈ అసలు మన దేశంలో పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి అంటే వాటికి వెన్నుముకగా, బ్యాక్ బోన్గా ఈ ఎంఎస్ఎంఈ సంస్థలు ఉండడం బట్టే. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద కంపెనీ ఉంది, ఆ పెద్ద కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చింది, సబ్బులు తయారు చేయాలి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలి, మెషిన్లు తయారు చేయాలి, వాళ్ళు చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వెనకాల అవుట్సోర్స్ చేసుకుంటూ పోతారు. ఈ వెనకాల అసలు నిజంగా పని చేసి దాని ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అది చేసిన వాడు ఎవడయ్యా అంటే వాడు ఎంఎస్ఎంఈ వాడు అనమాట. అయితే మైక్రో, స్మాల్ అండ్ మీడియం అని అంటారు. సో వీటికి ఇదివరకు ఒక డెఫినేషన్ ఉంది. ఇదివరకు డెఫినేషన్ చాలా చిన్న డెఫినేషన్, 25 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళని చెప్పి ఇదివరకు డెఫినేషన్. సో ఇదివరకు డెఫినేషన్లో చాలా తక్కువ మంది కవర్ అయ్యారు. అయితే గవర్నమెంట్ ఇవాళ ఏం చేసింది, డెఫినేషన్ ఇంకా పెంచింది. డెఫినేషన్ని ₹1 కోటి, 5 కోట్లు అలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా ఇందులో కవర్ అయ్యేటట్టు డెఫినేషన్ పెంచింది. అయితే ఇవాళ పొద్దున్న న్యూస్ పేపర్లో ఏం చెప్తున్నారు మన మినిస్టర్ గారు, ఇంకా పెంచుతాము, ఈ 100 కోట్లకు తీసుకెళ్తాం, 50 కోట్లకు, అంటే వాళ్ళు కూడా ఒక లిమిట్ అది ఆలోచించుకోవాలి కదా, బట్ ఇంకా లిమిట్ అయితే హైక్ చేస్తాము. సో ఎవరికైతే ఎంఎస్ఎంఈ అనే ట్యాగ్ ఉందో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ వస్తుంది. అయితే ఎప్పుడు వస్తుంది బెనిఫిట్, ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇవాళ గవర్నమెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి రెడీగానే ఉంది. సో ఇప్పుడు లోన్స్ గ్యారంటీ ఇస్తుంది గవర్నమెంట్. గ్యారంటీ అంటే ఏంటంటే కొలేటరల్ ఏం లేకుండా, సెక్యూరిటీస్ ఏం లేకుండా కూడా ఇప్పుడు మన సిడ్బీ కానీ ఇటువంటి బ్యాంక్స్ ఉన్నాయి, ఎస్బీఐ, ఈ బ్యాంక్స్ అన్నింటిలో కూడా కొన్ని నిధులు ఉన్నాయన్నమాట. సో ఆ నిధులు వాళ్ళు ఎంఎస్ఎంఈకి కేటాయిస్తారు, వాళ్ళకి లోన్గా ఇస్తారు. 3 years 4 years ఏవో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ బట్టి వాళ్ళకి లోన్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. ఈ మన్రేగా అనేది ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, వాళ్ళకి ఉపాధి కల్పించే ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ దానికి ఎంతో అంత నిధులు జనరల్గా బడ్జెట్లో కేటాయిస్తుంది. మొన్న ఫిబ్రవరిలో కూడా అలాగే కేటాయించడం జరిగింది. అలా నిధులు కేటాయించేటప్పుడు వీళ్ళు ఈ ఫండ్స్ అన్నీ కూడా మన రూరల్ ఏరియాస్లో స్పెండ్ చేస్తారు. రూరల్ ఏరియాలో ఎలా స్పెండ్ చేస్తారు, వాళ్ళకి ఇరిగేషన్ పనులు కానీ, శానిటేషన్కి సంబంధించిన పనులు కానీ, ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కానీ, ఇటువంటి పనులన్నీ చెప్తూ వాళ్ళకి అక్కడికక్కడ ఉపాధి కల్పిస్తూ ఉంటారు అనమాట. అయితే లాస్ట్ ఇయర్ ఏమో 70,000 కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది. మొన్న ఫిబ్రవరి బడ్జెట్లో 60,000 కోట్లు ఇచ్చింది. సో దాని మీద కొంచెం డిస్కషన్ జరిగింది, అదెందుకు తగ్గించారు అని చెప్పి డిస్కషన్ తగ్గింది. సో 60,000 కోట్లు సంవత్సరం మొత్తానికి వాళ్ళు మొన్న ఫిబ్రవరిలో అనౌన్స్ చేసిన బడ్జెట్. అది కాకుండా ఇవాళ నిన్న ప్యాకేజీలో 40,000 కోట్లు మళ్ళీ ఇచ్చారు. సో దాదాపు 60,000, 40,000, 100,000 అంటే 1,00,000 కోట్లు దానికి ఈ సంవత్సరంలో స్పెండ్ చేయడానికి ఇచ్చినట్టే. ఫండ్ సరిపోతుందండి. ఫండ్ సరిపోకపోవడం అనేది ఉండదు. మనం ఎలా మెజర్ చేయాలంటే ఆ ఫండ్ నిజంగా ఆ బెనిఫిషరీకి వెళ్తుందా లేదా చూడాలి. ఇప్పుడు మనం ఇంత అనుకున్నాము, అదంతా ఖర్చు పెట్టామా, వాళ్ళకి ఆ బెనిఫిట్ నిజంగా వెళ్ళిందా లేదా, వాళ్ళకి ఉపాధి క్రియేట్ అయిందా లేదా. ఉపాధి క్రియేట్ అవ్వడం అంటే ఒకరోజు భోంచేయడం కాదు, వాళ్ళకి అది సస్టైనబుల్ మోడల్గా ఉండాలి. ఎవ్రీ మంత్ రికరింగ్ ఇన్కమ్గా రావాలి. వాళ్ళకి ఎవ్రీ మంత్ ఏదో ఒక పని కల్పించాలి. అందరి ఇంట్లో కూర్చుని ఏదో గవర్నమెంట్ ఉపాధి ఇస్తుంది, ఏదో గవర్నమెంట్ భోజనం పెడుతుంది అని చెప్పి ఎదురు చూడడం కాదు. అయితే ఇప్పుడున్న ఫండ్స్ మాత్రం మనం కరెక్ట్గా సవ్యంగా ఛానల్లో తీసుకెళ్ళి ఖర్చు పెడితే ఖచ్చితంగా ఆ ఫండ్ సరిపోతుంది. ఒకవేళ ఫండ్ సరిపోలేదనుకోండి, అప్పటికప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేసుకుని అడిషనల్ ఫండ్స్ కూడా దానికోసం ఇవ్వచ్చు. సో ఇవాళే డే 1 నాకు ఇంత అన్నం తింటే నాకు కడుపు నిండుతుందా అని నేను చెప్పలేను. అన్నం తిని సరిపోకపోతే అప్పుడు అడిషనల్గా మనం అడిగే కావాలంటే తెచ్చుకోవచ్చు. సో గవర్నమెంట్గా ఫ్లెక్సిబిలిటీ ఉంది, వాళ్ళు కావాలంటే అడిషనల్ ఫండ్స్ కూడా ఇవ్వగలరు. అయితే ఆల్రెడీ అలాట్ చేసిన ఫండ్స్ని మాత్రం ఫస్ట్ అవి సవ్యంగా యూజ్ అయితే అప్పుడు అడిషనల్ ఫండ్స్ సంగతి మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ముద్దా లోన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ లోన్ అప్లై చేసుకోవాలంటే ఆ ప్రొసీజర్ ఇప్పుడు ఈ ఏదైతే కొత్తగా వచ్చిన బడ్జెట్ అది ఎలిజిబిలిటీ మేడం? ఈ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క ప్రొసీజర్ ఉందండి. గవర్నమెంట్ బ్రాడ్గా గైడ్లైన్స్ అవి ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు సిడ్బీ కానీ ఇటువంటి బ్యాంక్స్కి వాళ్ళు వెళ్తే ఈ ఉన్న కండిషన్స్ అవన్నీ చూస్తారు. ఆల్రెడీ అసలు ఎంత లోన్ ఉంది, వాళ్ళు రెగ్యులర్గా కడుతున్నారా లేదా, అసలు వాళ్ళకి రెవెన్యూస్ ఉన్నాయా లేదా,
వాళ్ళు నెక్స్ట్ 6 months వాళ్ళు ఎలా సస్టైన్ అవుతారు. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా చూసి వాళ్ళకి చిన్న డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈ ముద్రా లోన్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ చాలా చిన్న డాక్యుమెంటేషన్, చాలా ఈజీ డాక్యుమెంటేషన్ అనమాట ఇది. సో ఆ డాక్యుమెంటేషన్తో ఆ చిన్న చిన్న బిజినెసెస్ అందరూ కూడా ఖచ్చితంగా సర్వైవ్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. హెల్త్ రిఫార్మ్స్, మనం హెల్త్ రిఫార్మ్స్ గురించి మాట్లాడేటప్పుడు జనరల్గా అందరికీ ఏం ఇంప్రెషన్ ఉంటుంది, అమెరికాలో ఇలా చేశారు, యూకేలో ఇలా చేశారు, ఆస్ట్రేలియాలో ఇలా చేశారు అన్న ఇంప్రెషన్ మనం ఉంటుంది. మనం ఏంటంటే మనకు తెలియకుండా సైకలాజికల్గా పెద్ద పెద్ద దేశాలతో కంపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ హెల్త్ రిఫార్మ్స్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్టేట్ గవర్నమెంట్స్కి ఒకటి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కావాలంటే అడిషనల్గా వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు. గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ క్రియేట్ చేసింది. స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయాలంటే ఆ ఫండ్ నుంచి ఫండ్ తీసుకుని వాళ్ళు అడిషనల్గా ఇప్పుడు మాస్కులు క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఈ శానిటైజర్లు క్రియేట్ చేయడం కానీ, తర్వాత హాస్పిటల్స్ ఈ వెంటిలేటర్స్, ఈ ఐసోలేషన్ వార్డ్స్ ఇవన్నీ ఉన్న ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్ క్రియేట్ చేయడానికి కానీ, తర్వాత ఈ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా 50 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. సో ఆ హెల్త్ రిఫార్మ్లో హెల్త్ అనే సెక్టర్లో నెమ్మదిగా స్పెండ్ అనేది స్టార్ట్ అయింది. గవర్నమెంట్ చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా అని చెప్పారు. మనం ఇప్పుడు అన్నీ ఇంపోర్ట్ చేసుకోలేము, ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి ఆగిపోయాయి. అలాగే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్స్ కూడా టెంపరీగా ఆగిపోయాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే FDI రెగ్యులేషన్స్ కూడా తీసుకొచ్చింది కదా. ఏ దేశం నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నా, ఎస్పెషల్లీ మన ఇండియాకి బార్డరింగ్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్ చేస్తుంటే మేము ఒకసారి ఆ అప్లికేషన్ చూస్తాము, స్ట్రైట్ అవే ఫండ్స్ ఇండియాలోకి రావడానికి లేదని చెప్పింది కదా. సో ఇలా మనం కేర్ తీసుకుంటే ఏంటంటే బయట ఫండ్స్ని ఆపుతున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటే కానీ ఇండియాలోకి అలౌ చేయం కాబట్టి ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి ఇప్పుడు ఏంటంటే మంచి ఊత వచ్చి ఇదివరకు మనం ఇంపోర్ట్ చేసుకునేవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అవి ఇప్పుడు అందరూ కొత్తగా వాళ్ళు ఆ ప్లాంట్స్ అని పెట్టుకుని ఆ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసుకుని అవి మ్యానుఫ్యాక్చర్ చేయడం, అవి సర్వ్ చేయడం ఇండియాలో జరుగుతుంది. సో హెల్త్ రిఫార్మ్స్ అనేది పుట్టిన వెంటనే మనం 100 కిలోమీటర్లు పరిగెత్తలేము. సో నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అయితే ఈ COVID-19తో మనందరికీ తెలిసినది ఏంటంటే హెల్త్ కేర్ చాలా పటిష్టంగా ఉండాలి. ఇప్పుడు క్యూబా వంటి దేశాల్లో మీరు అడ్వాన్స్డ్ కంట్రీస్కి చూస్తే ఇంతమంది మనుషులకి ఇంతమంది డాక్టర్లు, ఆ రేషియోతో కంపేర్ చేస్తే ఇండియాలో తక్కువే ఉన్నారు, ఖచ్చితంగా తక్కువే ఉన్నారు. కానీ మనకి ఇప్పుడు ఏమర్థమైంది, ఇలా ప్రపంచాన్ని మొత్తం కుదిపేసే ఒక పాండమిక్, ఇలా COVID-19 లాంటి పాండమిక్ వస్తే కనుక మనకున్న హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మనకు సరిపోవు అన్న విషయం మనకు అర్థమైంది. అందుకే ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఇవాళ మొదలుపెట్టింది, సరే నేను ఈ ఫండ్స్ అన్నీ క్రియేట్ చేసి కూడా ఈ స్టేట్ గవర్నమెంట్స్ అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి అడిషనల్గా హాస్పిటల్స్, వెంటిలేటర్స్, ఈ ఆక్సిజన్ మనకి ఫెసిలిటీస్ అంతా ఉండాలి కదా, ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. సో వీటి కోసం గవర్నమెంట్ ఇవాళ మనకి స్పెండ్ చేయడం మొదలుపెట్టింది. సో ఇదే డైరెక్షన్లో మనం ఖచ్చితంగా ముందుకెళ్తే మనం హెల్త్ కేర్ సెక్టర్లో కూడా ప్రపంచంలో చెప్పుకోదగ్గ స్థానంలో ఉంటాం. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016లో వచ్చింది. దీ కోడ్ ప్రకారం ఏంటంటే ఏదైనా కంపెనీ ఎవరికైనా 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ బాకీ ఉండుంటే అండ్ ఆ బాకీ తీర్చలేకపోతుంటే ఇతను వెళ్ళి NCLTలో కేసు వేయచ్చు అనమాట. నాకు ఇతను 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ బాకీ ఉన్నాడు, 10 లక్షలు బాకీ ఉన్నాడు, 25 లక్షలు బాకీ ఉన్నాడు, నా డబ్బులు నాకు ఇప్పించండి అని చెప్పి వీళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు. ఇటువంటి వాటికి సపరేట్ కోర్టు ఉంది, దాన్ని NCLT అంటారు. NCLTకి వాళ్ళు వెళ్ళి పిటిషన్ వేసుకుని అది మూవ్ చేసుకుని దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రొఫెషనల్ అక్కడ అపాయింట్ చేస్తారు, ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రొఫెషనల్ అక్కడ అపాయింట్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఆ కంపెనీ నడుస్తుందా, నడవట్లేదా, ఆగిపోయిందా, అసలు ఎంత బాకీలు ఉన్నాయి, ఎంతమందికి తీర్చాలి అని చెప్పి ఒక రీస్ట్రక్చరింగ్ ప్లాన్ ఇస్తారు. ఆ ప్లాన్ ప్రకారం అందరికీ కూడా నెమ్మదిగా డబ్బులు సర్దుతారు అనమాట. అయితే ఇదివరకు ఇది 1 లక్ష రూపాయలే, ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని 1 కోటి రూపాయలు చేసింది. అంటే ఎవరికైనా 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ బాకీ ఉంటే వాళ్ళు మటుకై వాళ్ళు కోర్టుకు వెళ్ళి కేసు వేయచ్చు, మిగతా వాళ్ళందరూ కేసు వేయలేరు. గవర్నమెంట్ ఈ మూవ్ ఎందుకు తీసుకొచ్చింది, ఈ కోవిడ్ టైంలో చాలామంది పే చేయలేకపోతూ ఉంటారు. ఇప్పుడు మన సప్లయర్స్కి, వెండర్స్కి నేను ఆర్ బ్యాంకులకి పే చేయకపో, అయితే వాళ్ళకి కేసు వేసే ఛాన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం కుదుపుతోంది కదా, 1 రూపాయి ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. కాకపోతే ఈ చిన్న ఇలాంటి పరిస్థితిలో ఇది కేసు వేసే పరిస్థితి కాదు. బిజినెస్ బాగా రన్ అయ్యి వాడు కట్టలేకపోతే వేరే సంగతి. అసలు బిజినెసే క్లోజ్ అయ్యి 2-3 నెలలు అందరూ లాక్డౌన్ అని చెప్పి కూర్చుంటున్నాము, ఈ టైంలో నాకు ఎంత రావాలి అంత రావాలి అని కేసుల సంఖ్య పెరగకూడదు.
అందుకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ₹1,00,00,000 అది పెంచిందనమాట. ఇది ఖచ్చితంగా మంచి మూవీ. ఇప్పుడు చిన్న చిన్న కేసుల మీద మన హైకోర్టు అది మన ఎన్సీఎల్టీ వాళ్ళు టైం స్పెండ్ చేయకుండా నిజంగా పెద్ద కేసు వర్త్వైల్ కేసు అంటే దాని మీద టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడు ₹1,00,000 లిమిట్ ఉంటే ప్రతి చిన్నవాడు కేసు వేస్తూ ఉంటాడు. అప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైపోయి వాళ్ళ టైం అది అనవసరంగా వృధా అవుతుంది చిన్న చిన్న కేసులు. ఇవాళ ఈ 3 నెలల తర్వాత మేబీ సెప్టెంబర్ అక్టోబర్లో సిట్యుయేషన్ రివైవ్ అయ్యాక వాళ్ళు పే చేయగలిగే కెపాసిటీ వాళ్ళకి రావచ్చు. సో ఇలా 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 వాళ్ళు ఇటువంటి వాళ్ళు కేసు వేస్తే వృధా అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని ₹1,00,00,000 దాని పరిమితి పెంచి కోర్టు టైమ్ వాల్యుబుల్ కాబట్టి, అలాగే మన ఎకానమీ అంతా ఇలా సఫర్ అవుతుంది కాబట్టి అది టెంపరీగా దాన్ని స్టాప్ చేయడం కోసం ఆ పరిమితి అది పెంచడం జరిగింది. మన అగ్రికల్చర్కి వ్యవసాయానికి దాదాపు 1,00,000 కోట్లు గవర్నమెంట్ కేటాయించింది. అంటే ఇది రైతులు కానీ కోఆపరేటివ్ సొసైటీస్, ఈ ఫార్మర్ ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఈ ఫండ్ని తీసుకుని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్ చేసుకోవచ్చు. అది ఒకటి. అలాగే మన మత్స్య యోజన అని ఒకటి ఉంది. ఈ ఫిషరీస్కి సంబంధించిన ప్లాన్ ప్రకారం 20,000 కోట్లు గవర్నమెంట్ ఫండ్ అది ఏర్పాటు చేసింది. అయితే ఈ ఫండ్ ఉపయోగం ఏంటంటే ఈ ఫండ్ తీసుకున్న వాళ్ళు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు, ఒకటి గవర్నమెంటే కొంత డెవలప్ చేస్తుంది, సెకండ్ వాళ్ళకి ఇది లాంగ్ టర్మ్ ఉపాధి అనమాట. ఇవాళ ఫండ్ అంటే ఇవాళ చేతికి ఎవరు డబ్బులు ఇవ్వరు, దాంతో వాళ్ళకు ఆపర్చునిటీని క్రియేట్ చేస్తారు. ఆ ఆపర్చునిటీతో వాళ్ళకి లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది. సో 20,000 కోట్లు ఈ ప్యాకేజ్లో మళ్ళీ కొత్తగా ఇచ్చారు. ఫస్ట్లో అనౌన్స్ చేసిన 1.7 lakh crores ప్యాకేజ్ ఎలాగో ఈ అగ్రికల్చర్కి కూడా అలాగే అనౌన్స్ చేసిన ప్యాకేజ్లో అగ్రికల్చర్కి 1,00,000 కోట్లు అన్నారు. ఈ మత్స్య యోజనకి మాత్రం 20,000 కోట్లు అని చెప్పి అన్నారు. అంటే ఇది మొత్తం ఇవాళ మత్స్యకారులకు మొత్తం ఈ డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళు వెంటనే దాన్ని వాడేసుకుంటారు అన్న పాయింట్ ఏం కాదు. ఇది ఒక ఫండ్లా క్రియేట్ చేశారంటే ఎవరైతే ఈ ఫండ్ని తీసుకోవడానికి ఎలిజిబుల్లో వాళ్ళందరూ ఆ బ్యాంకులో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న వాటిని వెళ్ళి అక్కడి నుంచి ఈ ఫండ్ అది తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అది తగ్గించో ఏదో అలా స్కీమ్ ఏదో ఉంటుంది అనమాట. ఆ స్కీమ్ ప్రకారం ఈ డబ్బులు అవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో వాళ్ళకి లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ దొరుకుతుంది లైఫ్లో. అది దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఈ ఫండ్ని కూడా ప్రవేశపెట్టింది.